ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువుగారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నువ్వు బలహీనపడితే నీ పని ఎవరు చేస్తారు చెప్పు? నీ పని నువ్వే చూసుకోవాలి. నీ జీవితం నువ్వే జీవించాలి. నీ బలహీనతే నీ బలంగా మార్చుకోవాలి. నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో అది చెయ్యలేను అన్న విషయాన్ని నువ్వు చెయ్యగలవని నిరూపించాలి. అప్పుడే నీ జీవితానికి సార్థకత ఉంటుంది. నా వల్ల ఏం కాదు బాబా, నేను ఏది చెయ్యలేకపోతున్నాను అని బాధపడడం కాదు. నీ బాబా నీకు ధైర్యాన్ని ఇస్తాను, కానీ నువ్వు ప్రయత్నిస్తేనే కదా ఆ పని పూర్తవుతుంది. ఏమీ ప్రయత్నించకుండా భగవంతుని మీద భారం వేసేశాను అంటే నీ ప్రయత్నం లేకుండా ఎలా చెబుతుందమ్మా? తప్పకుండా నీ ప్రయత్నం కావాలి. నీ ప్రయత్నం నువ్వు చేసినప్పుడే భగవంతుడి అనుగ్రహంతో ఆ పని మంచి ఫలితాన్ని ఇస్తుంది. విజయం పొందడానికి, ఏదైనా సాధించడానికి పని చేయాలి అనే ఒక సంకల్పం ఉంటే చాలు తల్లి. అవయవ లోపం కానీ, వార్ధక్యం కానీ అడ్డు కావు. ఈ రోజుల్లో ఏ చిన్న లోపం ఉన్నా అది ఒక ఆవశ్యకంగా తీసుకొని సాయం పొందడానికి అది ఒక అర్హతగా, ఒక అధికారంగా భావించడం గమనిస్తూ ఉన్నాం కదా. మన ప్రాచీన సంస్కృతి అటువంటిది ఎక్కడా కూడా కనిపించవు. ఏ అవయవ లోపం ఉన్నా మిగిలినవన్నీ ఉన్నాయి కదా. పైగా ఒక ఇంద్రియం కానీ, అవయవం కానీ లోపిస్తే మిగిలినవన్నీ చురుగ్గా పనిచేయడం ప్రకృతి నియమం. ఈ దృష్టి లోపం ఉన్నవారికి స్పర్శ వినికిడి ద్వారా పని చేసుకుంటారు. వినని వారికి చేతుల ద్వారా, మాటల ద్వారా చేసుకుంటారు. ఇలా వారికి ఉన్న శక్తి మామూలుగా మనుషుల కన్నా మెరుగ్గానే ఉంటుంది. అదేవిధంగా వినికిడి లోపం ఉంటే చూపు చురుగ్గా ఉంటుంది. బలహీనత బలంగా మలుచుకుంటే విజయం తప్పక వరిస్తుంది. తల్లి, తొందరపాటు వల్ల గుడ్డులో నుండి బయటకు వచ్చే సమయానికి శరీర పైభాగం మాత్రమే ఏర్పడుతుంది. గురువులు కీరుడ కింది భాగం తయారు కాలేదు. తల్లి, పొందిన వరం వల్ల చాలా బలిష్ఠుడిగా పుట్టాడు. కాళ్ళు లేవు కాబట్టి ఆ బలం మొత్తం చేతులకు వచ్చింది. కాళ్ళు లేవని నిల్చోవడం లేదు, కూర్చొని చేసే పని ఎన్నుకున్నాడు. క్షణం మాత్రం కూడా విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉండే సూర్యుని రథానికి సారథ్యం వహించాడు. తనకున్న లోపానికి చింతించడం కాక ఉన్న బలాన్ని గుర్తించి జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. వయసు పైబడడం కూడా ఒక అడ్డం కాదు తల్లి. వార్ధక్యం శరీరానికి పటుత్వం తగ్గవచ్చు, కానీ మనసు అనుభవంతో పండి ఉంటుంది కదా. కాబట్టి మెరుగ్గా పనిచేస్తుంది. పైగా ఎంతో కాలంగా పని చేసి చేయి వాటం సులువుగా తిరిగి ఉంటుంది. శ్రమ పడకుండా అలవోకగా చేయగలరు. కూర్చున్న చోటు నుండే కదలకుండానే ఎంతో చేయవచ్చు. సలహాలు ఇస్తూ అంటూ ఎన్నో చేయవచ్చు. ఎలాంటి కార్యరంగంలో దూకి పని చేయనక్కరలేదు. చేయవలసింది నీకు చేతనైంది, నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే చాలు. వయసైపోయింది, నా వల్ల కాదు అనుకోవడమో, నా వల్ల కాదు నేను చేయలేను అనుకోవడమో అది సరైన పద్ధతి కాదు. నువ్వు చేయగలను అని ముందు నీలో నీకు ధైర్యం పెరగాలి. అప్పుడే నువ్వు చేయగలవు.
ఏదైనా సరే నాకు బాబా ఉన్నాడు, చేసి పెడతాడు అనే మాట చాలా మంచి విషయమే. ఎందువల్ల అంటే నా మీద నమ్మకం పెట్టుకున్నావు అని నాకు సంతోషంగానే ఉంటుంది. కానీ నీ జీవన లక్ష్యం అంతటా ఉన్న ఆ పరమాత్మను ప్రేమించడం, అందులో లయనం అవడం మంచిదే. భగవంతుని స్మరించాలంటే ఆ భగవంతుడు అనుగ్రహించిన వరం కూడా నిజమే. కానీ నీ లక్ష్యం సాధించాలంటే నీ ప్రయత్నం కూడా ఉండాలి కదా. భగవంతుడు నీకు కష్టాలు ఇస్తూ నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుకోవద్దు. నిజానికి భగవంతుడు నిన్ను ఈ విధంగా రక్షిస్తున్నాడనే చెప్పాలి. నీకు శిక్షణ ఇస్తున్నాడు. నీకు రక్షణ కొరకే ఈ యొక్క కష్టాలన్నీ కూడా. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా నువ్వు బయటపడాలని నీకు కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. అంతేకాని నిన్ను ఏదో శోధించాలని కాదమ్మా. అంతేకాకుండా నువ్వు ఏం చేయాలన్నది నీకు తెలియపరచాలి. ముందు నీలో పక్వాన్ని బయటకు తేవాలి. అదే భగవంతుని సంకల్పం. కాబట్టి ఏది చేసినా నీ మంచికే అని ముందుకెళ్ళు. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయి అని గుర్తుంచుకో. ఈ సాయి సర్వంతర్యామి, అందరి హృదయాల్లో ఉండేవాడిని. నా వద్ద శ్రద్ధ ఉన్న వారికి ఏ కష్టాలు ఉండవు. ఓపికతో ఉన్నవారికి ఎలాంటి ఓటమి ఉండదు. నా దర్శన ప్రవేశానికి ద్వారం అవసరం లేదు. నాకు ఆకారం లేదు, రూపం లేదు. నేను ఎప్పుడూ నీడలా ఉంటాను. నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ నేనే సూత్రధారినే నడిపిస్తానని గుర్తుంచుకో. నీలో పటుత్వం తగ్గితే పటుత్వాన్ని పెంచుతాను. నీలో సోమరితనాన్ని దూరం చేస్తాను. నువ్వు ఏ పని చేసినా అందులో విజయాన్ని నీకు కల్పిస్తాను. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను తల్లి. నీలోని మంచి చెడు లక్షణాలని కూడా నేను ఒక్కొక్కసారి దక్షిణగా కోరుకుంటూ ఉంటాను. మీలోని ఈ లక్షణాలకు నాకు దక్షిణగా సమర్పించండి. ఆశ లేని జీవితం, నిర్భయత్వం, నిత్యం కృషితో జీవించడం, అందరిపై ప్రేమతో ఉండడం, జ్ఞానం, ఏకాగ్రత, కర్తవ్యం, సదా ప్రసన్నంగా ఉండడం, ధైర్యం, సర్వభూత దయ, ఉత్తమ బుద్ధి, సంతృప్తి, మృదుత్వం, మృదుభాషణం, ఈ లక్షణాలన్నీ నేను పెంచుతాను. వాటిలో కొంత నాకు దక్షిణగా సమర్పించు. అందులో దక్షిణగా నేను కోరేది శ్రద్ధ, సబూరి మాత్రమే. నీ జీవితంలో నేను ఉన్నప్పుడు నీకు ఇంకేం కావాలి తల్లి? దేని గురించి, నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించకు. నీకు కావలసినవి సరైన సమయంలో నీ దగ్గరికి తప్పక వస్తాయి. ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. మనసుతో కానీ, నోటితో కానీ, చేతులతో కానీ ఎవరి మనసు నొప్పించవద్దు. ఎవరి మనసు నొప్పించినా భగవంతుడు క్షమించడు అని గుర్తుంచుకో. ఇప్పుడు నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి, సమాజం గురించి, అలాగే నీ జీవితం గురించి తెలిసేలా చేస్తుంది. కానీ నువ్వు కలత చెందకూడదు. మోసం చేశారనో, బాధ పెట్టారనో బాధపడవద్దు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా, సుఖమైనా అది నీకు భగవంతుడు ఇచ్చినదే అని గ్రహించు. ఈ సాయి మార్గాన్ని అనుసరించు. నేను నిన్ను రక్షించడానికి సర్వదా సిద్ధంగా ఉంటాను. తల్లి, ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా నడుస్తున్నావే అనుకో, కొంచెం ఆగి వెనక్కి తిరిగి చూడు. నీ బాబా నీకు తోడుగా నేను ఉంటాను. ఎవరైతే ఈ సాయిని ఆశ్రయిస్తూ తన మనసును సమస్తం నాకు సమర్పిస్తారో అవన్నీ కూడా వాళ్ళకి జరిగేలా కావలసినవన్నీ కూడా చేస్తాను. కానీ నీవంటూ కృషి తప్పక ఉండాలి. ఈ సాయి అనుగ్రహం ఉంటే సమస్తం ఉన్నట్లే. తెలివైన వారు దేహంతో ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. అలా లేకపోతే చావు పుట్టుకలు ఆగకుండా ఉంటాయి. కాబట్టి బ్రహ్మజ్ఞానం కోసం భగవంతుని ఆధీనం చేసుకోండి. ఆత్మను తెలుసుకోవడానికి జ్ఞానం కావాలి. జ్ఞానం దొరకడానికి ధ్యానం చేయాలి. ఆత్మ గురించి ఒకే మనసుతో ఆలోచించడమే ఆ ధ్యానం. అదే మనసుకి శాంతిని, తృప్తిని ఇస్తుంది. సాయినాథా, తండ్రి, ఎప్పుడు నన్ను, నా కుటుంబాన్ని కాపాడు అని అడిగే మీరు ఇప్పుడు చుట్టూ ఉన్న మొత్తం సమాజాన్ని కాపాడండి అని మనస్ఫూర్తిగా అడిగే స్థాయికి వచ్చావు. నీలో ఈ ప్రవర్తన, ఈ పరివర్తన కోసమే కొన్ని పరీక్షలు నీకు పెట్టాను. ఇక చాలు. ఇదే నీ బాబా కోరుకునేది. అలసిపోయిన ఈ సమాజాన్ని ఎంతకన్నా పరీక్షించను బాబా. నన్ను ఈ క్లిష్ట పరిస్థితుల్లో అందరికీ నువ్వే దిక్కు అని నన్ను వేడుకున్న నీకు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆపద రానివ్వను. ఎదుటివారు మిమ్మల్ని తలచినా తలవకపోయినా మీరు మాత్రం తలుచుకుంటూ ఉండండి.
ఎందుకంటే బంధాలు చాలా గొప్పవైనవి, అందులో పోటీ ఉండకూడదమ్మా. ప్రేమ, ఆప్యాయతలు ఇవి మాత్రమే ఉండాలి. ధనం, శరీరం శాశ్వతాలు కావని గుర్తుంచుకో. సుఖాలు విడిచిపెట్టి నీ ధర్మంలో నువ్వు నిలువు. ధైర్యం, దైవాన్ని స్మరిస్తూ, అలాగే నీలో ఉన్న ఆహాన్ని చంపేసుకో. ఆరోగ్యానికి, బంధానికి విలువ కట్టలేము, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రం వాటి విలువ తప్పక తెలుస్తుంది. ఈ సాయి అనుగ్రహం నీకు తప్పక ఉంటుంది తల్లి. నీకు తోడుగా నేను ఎప్పుడూ ఉంటాను అని బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని అనుగ్రహంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను, మీరు పొందినటువంటి ఆశ్చర్యాలను మీరు మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము వాటిని మరికొంతమంది సాయి భక్తులకు చేరవేస్తాము. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.